కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. గతంలో అప్పులు ఇచ్చి ఉన్నా అవి తిరిగి రావడం కష్టమవుతుంటుంది. అలాగే కొత్తగా అప్పులు ఇవ్వడం అసలు మంచిది కాదు. ఈ పాత బాకీలను వసూలు చేసుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని బలంగా చేసుకున్నట్లయితే ఆ దోషాలని అధిగమించి లక్ష్యాల్ని సులభంగా నెరవేర్చగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సామాన్యమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. వారం యొక్క ప్రారంభంలోనే ఆ ఇబ్బందుల్ని మీరు చవి చూసే అవకాశం ఉంది. దానివలన క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం మీకు తప్పనిసరి. లక్ష్య సాధనా శక్తిలో గురుణ్ణి మించిన వారు లేరు. కాబట్టి మనకంటే ఉన్నతులైనటువంటి వారి యొక్క సలహాలను పాటిస్తూ ముందుకెళ్ళడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించినా మనసుకి ప్రశాంతి తక్కువగా ఉంటుంది. కారణం, మన మాట ద్వారా ఏ శత్రువర్గీయులు ఏర్పడతారో వారు మనకు వ్యతిరేకంగా ఆలోచన చేసేటువంటి పనులు ఇబ్బందిని సృష్టించే అవకాశం ఉంది. అందువలన ఆ విషయాలను మనం గుర్తులో పెట్టుకోవడం, ముఖ్యంగా ఏ ఏ గ్రహముల యొక్క అననుకూలతలు ఉన్నాయో వాటిని నివారించుకునేటందుకు భగవత్ స్మరణ చేస్తూ ఉండడం ఉత్తమ ఫలితాలను అందించేదిగా ఉంటుంది.